హాయ్ ఫ్రెండ్స్. మేము మరొక నోటిఫికేషన్స్‌తో మీ ముందుకొచ్చాము. కాకపోతే ఈ నోటిఫికేషన్‌కి 5 రోజులు మాత్రమే టైం ఉంది. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 24వ తారీఖు, ఇప్పుడు ఆగస్ట్ 24వ తారీఖు లాస్ట్ తేదీ. కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ పోస్ట్‌కి కంపల్సరీ మెడికల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోండి. ఇది గవర్నమెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి. సో, మనం ఇప్పుడు నోటిఫికేషన్‌లోకి వెళ్తే ఇక్కడ చిన్నగానే ఇచ్చారు నోటిఫికేషన్. సో, సింపుల్‌గా అర్థమవుతుంది. నోటిఫికేషన్ ఆఫ్‌లైన్‌లోనే ఉంటుంది. మీరు కంపల్సరీ డాక్యుమెంట్ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఎక్కడైతే నిమ్స్ ఉందో అక్కడ. సో, ఇక్కడ మనం పోస్ట్ వైడ్‌గా డిపార్ట్మెంట్స్ వైస్‌గా తీసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇమ్యూనాలజీలో నెంబర్ ఆఫ్ పోస్టులు రిక్వైర్డ్ 8 పోస్టులున్నాయి. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీలో 48 పోస్టులు ఉన్నాయండి. అండ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అనెస్థియాలజీ, రెస్పిరేటరీ 10 అండ్ అనెస్థియా 10, మొత్తం 20 పోస్టులు. మరియు స్టెమ్ సెల్ ల్యాబ్, ఇందులో మీకు 2 పోస్టులు ఉన్నాయి. మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ, ఇందులో మీకు 4 పోస్టులు ఉన్నాయండి. మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఇందులో 8 పోస్టులు ఉన్నాయి. మరియు బ్లడ్ బ్యాంక్లో మీకు 2 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఇచ్చారండి. మీరు నోటిఫికేషన్ కూడా క్షుణ్ణంగా చదవండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్: బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ ఇన్ రెస్పెక్టివ్ టెక్నాలజీ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్, లేదా పీజీ డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ టెక్నాలజీ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ. ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఏజ్ లిమిట్ అనేది 35 సంవత్సరాలకు దాటకూడదు. 35 సంవత్సరాల లోపు ఉండాలి మీ ఏజ్ లిమిట్. సో, ఈ పోస్ట్‌కి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్‌లో మీ ఏజ్ అంటే మీరు అర్హులా కాదా అని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు ఇది హయ్యర్ పోస్టులు కొద్దిగా వీటన్నిటికీ మనకి ఇప్పుడు 35,500 సాలరీ మీకు ఇవ్వడం జరుగుతుంది మొదట్లో. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని పోస్టులు ఇచ్చాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోలాజికల్ ఇంజనీరింగ్, ఇందులో డిప్లొమా అండ్ ఆర్ డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా ఆర్ డిగ్రీ చేసి ఉండాలి. 30 సంవత్సరాలు దాటకూడదు ఏజ్ లిమిట్. ఇందులో కూడా 32,500 ఉంది వీటన్నిటికి కూడా. సో, ఇందులో పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్టులు 2. నెక్స్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ ఆప్థెసిస్ టెక్నీషియన్, గుర్తుపెట్టుకోండి. బీఎస్సీ డిఎంఎల్టీ ఆర్ ఎంఎస్సి 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ బ్లడ్ బ్యాంక్. ఎవరైతే ఈ కోర్సులో బీఎస్సీ ఎంఎల్టీ లేదా ఎంఎస్సిలో ఎంఎస్సి చేసి 4 to 5 years మీకు బ్లడ్ బ్యాంక్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కూడా ఒకటే పోస్ట్ ఉంది. మరియు 30 సంవత్సరాల లోపే ఉండాలి. మూడవది, డిపార్ట్మెంట్ ఆఫ్ పుల్మనాలజీ, ఇందులో 4 స్లీప్ ల్యాబ్ టెక్నీషియన్, 4 పోస్టులు స్లీప్ ల్యాబ్ టెక్నీషియన్కి ఉన్నాయి. మరియు ఒకటి పిఎఫ్టీ ల్యాబ్ టెక్నీషియన్కి ఒకటి ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కండిషన్ ఇచ్చాడేమో, రెస్పిరేటరీ థెరపిస్ట్స్ 2 విత్ ది అబోవ్ క్వాలిఫికేషన్. మీకు అర్థమై మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. వీళ్ళకి ఎనీ డిగ్రీ లేదా ఇట్స్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ పిఎఫ్టీ ల్యాబ్ అండ్ స్లీప్ ల్యాబ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. అంటే ఒక రికగ్నైజ్ ఉన్న ఆర్గనైజేషన్ నుండి ఈ పిఎఫ్టీ ల్యాబ్ లేదా స్లీప్ ల్యాబ్ నుంచి సర్టిఫికేట్ కావాలి 2 years మినిమం ఎక్స్పీరియన్స్ తోటి. దీనికి కూడా 32,500 ఉంది సాలరీ. ఇందులో 4 పోస్టులు ఉన్నాయి. ఫోర్త్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్, ఏ బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ఏఈఆర్బి. ఇక్కడ చూడండి కండిషన్ ఇచ్చాడు. ఏఈఆర్బి అంటే దానికి న్యూక్లియర్కి సంబంధించింది కావచ్చు. ఆ యూనివర్సిటీ నుంచి మీకు సర్టిఫికేట్ ఉండాలి డిగ్రీ, లేదా గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ, ఏదైనా యూనివర్సిటీ నుంచి
గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ మరియు డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్, అదే కాకుండా దాంతోపాటు డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై AERB. మీకు గుర్తుంది కదా, దీనికి ఏజ్ లిమిట్ 36 సంవత్సరాలు ఈ ఒక్క పోస్ట్కి. ఇందులో దీనికి కూడా సాలరీ 32,500 ఉంది. పోస్టులు కూడా 2 ఉన్నాయి. సో ఇక్కడ మీకు కండిషన్స్ ఇచ్చాడు కొన్ని. లాస్ట్ డేటు అయితే 4 PM సాయంత్రం 4 గంటలు 24వ తారీఖు ఆగస్టు 2024. మీరు ఎక్కడికైతే రావాలి అంటే పంజాగుట్టలో ఉన్న నిమ్స్ ఇన్స్టిట్యూట్కి అయితే కంపల్సరీ రావాల్సింది ఉంటుంది. అక్కడ కూడా ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి 2nd ఫ్లోర్లో ఓల్డ్ OPD బ్లాక్లో నిజాం ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ 5,82 పిన్ కోడ్. మీరైతే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఏదైనా డాక్యుమెంట్లు అన్ని సబ్మిట్ చేయాలి. ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఉంది కదా, ఇది సెలెక్షన్ ఎలా అంటే మీకు ఒక ఎగ్జామ్ పెడతారు, మరి ఇంటర్వ్యూ కూడా పెడతారు. అది డిపెండ్ ఆన్ ఎందరైతే అప్లై చేసుకుంటున్నారో అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానిని బట్టి సెలెక్షన్ ప్రొసీజర్, వాళ్ళని బట్టి ఇంటర్వ్యూకి ఎందరిని పిలవాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. డేట్ అండ్ టైం, ఎగ్జామ్ డేట్ అండ్ టైము మొత్తం వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు మీకు మెయిల్ ఆర్ ఫోన్లో కానీ. మరియు ఆ తర్వాత అప్లికేషన్ ఫీ మాత్రం 1000 రూపీస్ ఉంటుంది. మీరు DD వేయాలి డైరెక్టర్ ఆఫ్ నిమ్స్ పేరు మీద. సో వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. మరియు ఇక్కడ 3rd వన్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ఎన్క్లోజ్డ్ సబ్మిటెడ్ అలాంగ్ విత్ ది అప్లికేషన్తో పాటు మీకు స్టడీస్కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టడీకి సంబంధించింది కాకుండా ఫోటో కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి మొత్తం క్రైటీరియా. డ్యూలీ ఫుల్లీ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ది స్టాండర్డ్ ఫర్ ఫార్మా, photocopy certificates of all academic qualifications, photocopy of registration and additional registration certificate issued by the concerned authorities and or board, birth certificate or proof of date of birth. Please applications without documentation will not be submitted rejected. అంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ లేకపోతే కంపల్సరీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వబడడం జరిగింది. మీరు కంపల్సరీ చదువుకోండి. మీరు తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కంపల్సరీ ఇది నోటిఫికేషన్ అనేది ఉంటుంది. కంపల్సరీ ఇది చదువుకోగలరని నేను మనవి చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మీకు మెడికల్ స్టూడెంట్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం లేదా స్టడీస్ కోసం, జాబ్ ఆపర్చునిటీస్ కోసం కానీ ఇంకా ఎనీ అదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.